నేటి బాంధవ్యాలు ధారావాహిక 8వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హరికృష్ణ లావణ్యలకు 2 పిల్లలు, ఈశ్వర్, శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి, అతనికి 2 పిల్లలు, సీతాపతి, దీప్తి. అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి దీప్తితో చెబుతుంది. హరికృష్ణ దగ్గరికి శివరామకృష్ణ కుటుంబంతో వస్తాడు. గతంలో శివరామకృష్ణ తల్లి శాంభవి మరణించిన కొద్ది రోజులకే అతని తండ్రి మహేశ్వర్ మరణిస్తాడు. లావణ్య, ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది. ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక 8వ భాగం వినండి. మరుదినం కూడా ప్రజాపతి రానందున ఆ కార్యక్రమాలను హరికృష్ణే పూర్తి చేశాడు. కోడలు ప్రణవి, కూతురు లావణ్య, అల్లుడైన హరికృష్ణలు, కైలాసపతి పక్కనే ఉండి వారిని ఓదార్చారు, సపర్యలు చేశారు. 3వ రోజు ఉదయం 10:30కు ప్రజాపతి ఇంటికి చేరాడు. మార్గమధ్యంలోనే మాధవయ్య విషయాన్ని ప్రజాపతికి తెలియజేశాడు. తాను లేని సమయంలో తల్లి గతించిందే అనే బాధ కన్నా హరికృష్ణ తన స్థానంలో ఉండి అన్ని విధులు సక్రమంగా నెరవేర్చాడనే మాట ప్రజాపతికి ఎంతో బాధను కలిగించింది. ఆ కారణంగా హరికృష్ణ తన వారందరి దృష్టిలో, ఊరి వారందరి హృదయాల్లో మంచి పేరును సంపాదించుకున్నాడనే వ్యక్తిగత ద్వేషం ప్రజాపతి హృదయాన నిండిపోయింది. తండ్రి పక్కన కూర్చొని ఉన్న లావణ్య ప్రజాపతిని చూసి లేచి దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని, అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయింది, బోరున ఏడ్చింది. కన్నీటితో ప్రణవి భర్త ముఖంలోకి క్షణసేపు చూసి ఆ చూపుల్లో ఉన్న నిర్లక్ష్య భావాన్ని గ్రహించి తలను పక్కకు తిప్పుకుంది. విన్నాను, మెల్లగా చెప్పాడు ప్రజాపతి. ఎక్కడికెళ్ళావన్నయ్య అడిగింది లావణ్య. లావణ్య ఈ ప్రశ్నకు ప్రజాపతి చూపుల్లో తీవ్రత, ముఖంలో ఆవేశం. మౌనంగా ఉండిపోయాడు. వదిన అడిగిన మాట మీకు వినిపించలేదా అండి? సౌమ్యంగా అడిగింది ప్రణవి. ఆమె వైపు తీక్షణంగా చూశాడు ప్రజాపతి. అంతవరకు వారి మధ్యన జరిగిన సంభాషణను హరికృష్ణ, కైలాసపతులు వింటున్నారు. బావా, ఎక్కడికి వెళ్ళావు అడిగాడు హరికృష్ణ మెల్లగా. ఆ విషయం నీకు అనవసరం, పని ముగిసిందిగా, ఇంకా ఇక్కడెందుకున్నారు మీ ఇంటికి పోకుండా? ఆవేశంగా ముఖం చిట్లించి అన్నాడు ప్రజాపతి. హరికృష్ణ బదులు పలకలేకపోయాడు. భార్య లావణ్య ముఖంలోకి దీనంగా చూశాడు. ఏమిట్రా నీవన్నది? లేచి నిలబడి అడిగాడు కైలాసపతి ఆశ్చర్యంతో. నాన్నా, మీరు కూర్చోండి, ఊరుకోండి. అన్నయ్య ప్రయాణ బడలికతో ఉన్నట్లున్నాడు. రెండవది, పోయింది మా అమ్మ కదా నాన్న, ఆ బాధ మనస్సులో ఉంటుందిగా. ఇకపోతే మేమిక్కడ ఎందుకు ఉన్నామని అడిగాడు. ఏదో ఆవేశంలో ఒకటి అనబోయి మరో రీతిగా అన్నాడేమో అన్నయ్య. నీవు గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రణవి, అన్నయ్యకు ఏం కావాలో చూడు, అతను వెంట వెళ్ళు, సౌమ్యంగా చెప్పింది లావణ్య. ఏమిటే, ఏదో మేము నీ ఇంట్లో ఉన్నట్లు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావు అన్నాడు ప్రజాపతి. ఇది నీ ఇల్లే కాదు అన్నయ్య, నా ఇల్లు కూడా. ఇది నీ ఇల్లు ఎలా అవుతుందే? వ్యంగ్యంగా అన్నాడు ప్రజాపతి. ఏమండి, ఏమిటండి మీ మాటలు? మీరా ఊర్లో లేరు? అన్నయ్య, వదినలు మా కోసం ఎంత కష్టపడ్డారో మీరు ఊహించలేరు. వదిన చెప్పింది మీ మంచికి, అర్థం చేసుకోకుండా అసహించుకోవడం న్యాయం కాదు అనునయంగా చెప్పింది ప్రణవి. వారి మధ్యన జరుగుతున్న సంభాషణను విరక్తితో కైలాసపతి తాను నోరు విప్పితే ప్రజాపతి నోరు ఎలా పారేసుకుంటాడో అనే సందేహంతో హరికృష్ణ మౌనంగా ఉండిపోయారు. ఏమిటే నీవన్నది? యథార్థం మాట్లాడడం న్యాయం కాదా? మీరు మాట్లాడేది యథార్థం కాదు, కసిగా అంది ప్రణవి. ప్రణవి, నీ ఊరుకో, ఆవేశపడకు, మెల్లగా చెప్పింది లావణ్య.
ప్రజాపతి వైపుకు తిరిగి, అన్నయ్య, తల్లిపోయిందనే బాధ నీకు ఉండడం సహజం. నీవు ఊర్లో లేని కారణంగా నీవు చేయవలసిన విధులను మా వారు నీ స్థానంలో నిలబడి చేశారు. వారు ఆ పని చేసింది ఎవరి మెప్పునో ఆశించి కాదు. ఇంతమంది ఉండి ఎవడో కూలివాడి చేత కర్మకాండలు జరిపించడం మనందరికీ అవమానకరమవుతుందని. అమ్మ మీద వారికి ఉన్న గౌరవాభిమానాల కారణంగా ఎంతో శ్రద్ధతో వారు ఆ కార్యాన్ని నిర్వహించారు. అమ్మను వారు తన తల్లిగా భావించారు. మా ఆలోచనలో ఎలాంటి కుట్ర లేదు. అమ్మ మీద అభిమానం, వెళ్ళిపోయిందనే బాధ తప్ప. అర్థమైందా? ఇందాక తొలి పలుకుగా ఏమన్నావు? వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా ఎందుకున్నారు మీ ఇంటికి వెళ్లకుండా అనే కదూ నీవు అన్నది. నాన్న, నీ కొడుకు వచ్చాడు. ఇక మేము ఇక్కడ ఉండవలసిన అవసరం మాకు లేదు. హరికృష్ణ వైపు చూసి, ఏమండి, ఇక మన ఇంటికి బయలుదేరండి ఎంతో ఆవేశంగా చెప్పింది లావణ్య. అమ్మా అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? ఆవేదనతో చెప్పాడు కైలాసపతి. నాన్న, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు నాన్న. మీరు నేర్పిన మాటలే. ఏ మనిషికైనా సాటివారి ముందు అవమానం జరిగితే వాదనకు దిగకుండా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం ఇరువురికి మంచిదని మీరు చెప్పారు. నేనిప్పుడు చేయబోతున్న పని అదే నాన్న, ఎంతో సౌమ్యంగా మెల్లగా చెప్పింది లావణ్య. హరికృష్ణ మామయ్య వెళ్తున్నట్లు తలాడించాడు. వదిన, అన్నయ్య, మీరు వారి మాటల్ని పట్టించుకోకండి. వారి తత్వం ఇక్కడ ఉన్న అందరికీ తెలిసిందేగా. మీరిలా వెళ్ళిపోతే మామగారు మరీ బాధపడతారు. వెళ్ళకండి. లావణ్యను సమీపించి ప్రణవి కన్నీటితో చెప్పింది. వదిన, ఊరుకో, నా మాట విను, చిరునవ్వుతో చెప్పింది లావణ్య. ఆ నవ్వులో ఆనందం లేదు, ఎంతో వేదన. మేడమట్లు ఎక్కుతూ ప్రజాపతి, ప్రణవి పైకి రా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. పిలిచాడు, వెళ్ళు అంది లావణ్య. కన్నీటితో ప్రణవి మిద్దెమెట్లు ఎక్కింది. లావణ్య, హరికృష్ణలు కైలాసపతిని ఒకసారి కన్నీటితో చూసి తలలు తిప్పుకొని ఇంటి సింహద్వారాన్ని దాటారు. కైలాసపతి బోరున ఏడవసాగాడు, చేతులతో తలను పట్టుకొని. మద్రాసులో చదువుతున్న ప్రజాపతి పిల్లలు దీప్తి, సీతాపతులు సెలవుల కారణంగా ఇంటికి వచ్చారు. ఇంట్లోని సభ్యుల మధ్యన జరిగిన సంభాషణ విని ఏడుస్తూ ఓ మూల కూర్చొని ఉన్నారు. అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న, అత్తామామలు వెళ్ళిపోగానే కైలాసపతిని సమీపించి వారికి రెండు వైపులా చేరి, నానమ్మ చనిపోయిందిగా తాతయ్య అని ఎక్కిట్లు పెట్టి ఏడ్చారు. కన్నీటితో తరాడిస్తూ వారిరువురిని తన ముసలి హృదయానికి హత్తుకొని కన్నీరు కార్చాడు కైలాసపతి. వీధిలో శివరామకృష్ణ హరికృష్ణకు, లావణ్యకు ఎదురయ్యాడు. హరికృష్ణను కౌగులించుకొని, ఏరా పెద్దమ్మ వెళ్ళిపోయిందా పూర్ణ ఏడ్చాడు. అతను హరికృష్ణకు, లావణ్యకు ఎంతో ఆత్మీయుడు. బాధలో ఉన్న వారికి ఆత్మీయులు కంటపడితే అంతవరకు వారు తమ హృదయంలో అణిచిపెట్టుకున్న ఆవేదన ఉప్పెనలా పొంగి బయటపడుతుంది. హరికృష్ణ, లావణ్యల విషయంలో అదే జరిగింది. నడివీధిలో ఒక పక్కన కొన్ని నిమిషాలు నిలబడిన వారు వారి హృదయ వేదనను పంచుకున్నారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మెల్లగా హరికృష్ణ ఇంటి వైపుకు నడిచారు. అప్పటికి శివరామకృష్ణ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు. అతని పిల్లలు చంద్రం వయస్సు 25 సంవత్సరాలు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఎంఎస్సీ చేరేటందుకు అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి కాగానే అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. రెండవవాడు రాఘవ, వయస్సు 23, కంప్యూటర్ ఇంజనీరింగ్ ముగించి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. పెద్ద కూతురు వైశాలికి 25 సంవత్సరాలు, వివాహమైంది. ఆమె బొంబాయిలో భర్తతో హాయిగా కాపురం చేస్తూ ఉంది. చంద్రం, వైశాలిలు కవలలు. 4వ సంతతి కూతురు శారద, వివాహమై భర్తతో చెన్నైలో ఉంది. 5వ సంతతి విష్ణు, జన్మతః అంధుడు, వయస్సు 17 సంవత్సరాలు. దీప్తి కన్నా 2 నెలలు పెద్ద. హరికృష్ణ పిల్లలు దినకర్ ఇంజనీరింగ్ ముగించి అమెరికా వెళ్ళిపోయాడు. శివరామకృష్ణ పెద్ద కొడుకు చంద్రం, దినకర్ల మధ్య వయస్సు 9 నెలల వ్యత్యాసం. 2వ సంతతి వాణి, వయస్సు 18 సంవత్సరాలు, ఎంఎస్సీ చదువుతూ ఉంది. 3వ వాడు ఈశ్వర్, బిఏ ముగించి బిఎల్ చదువుతున్నాడు. 4వ సంతతి శార్వరి, 10th చదువుతూ ఉంది, వయస్సు 15 సంవత్సరాలు. ప్రజాపతి పిల్లలు, పెద్ద కుమార్తె దీప్తి, వయస్సు 17, ఇంటర్ సెకండ్ ఇయర్. చివరివాడు సీతాపతి, +1లో జాయిన్ అయ్యాడు, వయస్సు 16. హరికృష్ణ, లావణ్య శివరామకృష్ణ ఇంటి వరండాలోకి ప్రవేశించారు. వాకిట ఉన్న వాణి శివరామకృష్ణను చూసి నవ్వుతూ, మామయ్య బాగున్నారా?
అత్తయ్య, విష్ణు బాగున్నారా? ప్రీతితో పలకరించింది. అంతా బాగున్నారమ్మా. ముగ్గురు కూర్చున్నారు. వారి ముఖ భంగిమలు గమనించిన వాణి గ్రాండ్ మదర్ రుక్మిణి హఠాత్ మరణం తమకంతా ఎంత బాధను కలిగించిందో అలాగే శివరామకృష్ణ కూడా బాధపడుతున్నారని గ్రహించింది. వారి చింతనను మార్చాలని, మామయ్య, మీకు కాఫీ అంటే చాలా ఇష్టంగా, 2 నిమిషాల్లో తీసుకువస్తాను. వంటగది వైపుకు పరిగెత్తింది వాణి. ఎరా హరి, మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే పెదనాన్నగారింట్లో మీకు ప్రజాపతికి మధ్యన ఏదో గొడవ జరిగినట్లు అనిపిస్తోంది. నా ఊహ నిజమేనా? మెల్లగా అడిగాడు శివరామకృష్ణ. అవును, నిట్టూర్చి చెప్పాడు హరికృష్ణ. ఏం జరిగిందిరా? అన్నయ్య, వారి తత్వం మీకు తెలుసుగా, వారు చెప్పలేరు, నేను చెప్తాను వినండి. ప్రజాపతి వచ్చిన తర్వాత జరిగిన సంభాషణ అంతా చెప్పింది లావణ్య. అంతా విన్న శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు. వాడు అంత మాట అన్నాడా? అవును, ఖచ్చితంగా చెప్పింది లావణ్య. ఇక నన్ను చూస్తే ఏమంటాడో నేను చెప్పనా? అడిగింది లావణ్య. పెద్ద తల్లి విచారింపుకు వచ్చావా? పెదనాన్నను అడిగి ఏదైనా లాక్కుపోవడానికి వచ్చావా అని అడుగుతాడు, కసిగా చెప్పింది లావణ్య. ఏందమ్మా నీవనేది? ఆశ్చర్యంతో అడిగాడు శివరామకృష్ణ. వాడు నిన్ను చూసిన వెంటనే అనబోయే మాటను నేను మీకు చెప్పాను. వాడు పూర్తిగా మారిపోయాడు. తన మన అయిన వాళ్ళం అనే భావన వాడిలో నశించింది అన్నయ్య, విచారంగా చెప్పింది లావణ్య. హరికృష్ణ లావణ్య ముఖంలోకి చూసి విరక్తిగా నవ్వాడు. అతని ముఖ భంగిమను చూసిన శివరామకృష్ణ, ఏమిట్రా ఆ నవ్వు? ఆశ్చర్యంతో అడిగాడు. నీ చెల్లెలు చెప్పింది అక్షర సత్యం. అలాగా? అవునరా, లావణ్య చెప్పినట్లుగా వాడు పూర్తిగా మారిపోయాడు. వాడిప్పుడు మన చిన్ననాటి ప్రజాపతి కాదు, విచారంగా చెప్పాడు హరికృష్ణ. వాణి 3 కాఫీ కప్పులతో వరండాలోకి ప్రవేశించింది. ముందు శివరామకృష్ణకు, తర్వాత తల్లిదండ్రులకు అందించింది. శివరామకృష్ణ కాఫీని సిప్ చేశాడు. ఎలా ఉంది మామయ్య? బాగుందా? చక్కెర సరిపోయిందా? నవ్వుతూ అడిగింది వాణి. అమృతంలా ఉందమ్మా. ఇంత బాగా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మామయ్య, మా అమ్మగారి శిక్షణ అలాంటిది. అంటే మీ ప్రశంసలు మా అమ్మకే చెందుతాయి, నవ్వుతూ చెప్పింది వాణి. ఈశ్వర్ శార్వరీలు ఎక్కడా? వాళ్ళు మొన్న అమ్మమ్మను చివసారిగా చూడడానికి వచ్చారు, చూశారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈ ఉదయమే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, చెప్పాడు హరికృష్ణ. శివరామకృష్ణ కాఫీ తాగి కప్పును టీపాయ్పై ఉంచాడు. వాకిటి వైపు చూశాడు. కైలాసపతి, దీప్తి లోనికి రావడాన్ని ఆ నలుగురు గమనించారు. లావణ్య, వాణి వారిని చూసి పరుగున ఎదురు వెళ్ళారు, సమీపించారు. అత్తయ్య, తాతయ్య మిమ్మల్ని చూడాలని వచ్చారు, బొంగమూతితో చెప్పింది దీప్తి. నాన్న, ఏం నాన్న, మేమొచ్చి అరగంట కూడా కాలేదు, నీవు? అక్కడ నాకు శాంతి లేదురా, అందుకే వచ్చాను, విచారంగా చెప్పాడు కైలాసపతి. తండ్రి చేతిని ప్రీతిగా తన చేతిలోకి తీసుకుంది లావణ్య. తాతయ్య రండి, మరో చేతిని వాణి పట్టుకుంది. హరికృష్ణ, శివరామకృష్ణ వారిని సమీపించారు. శివరామకృష్ణ కైలాసపతి భుజాలను పట్టుకుని, పెదనాన్న, పెదనాన్న, మా పెద్దమ్మ, బొంగురు పోయింది కంఠం, మాటలు బయటికి రాలేదు. తాను మహారాణిలా వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది, కన్నీరు కార్చాడు కైలాసపతి. తన చేతిని వారి వీపుపై ఉంచి మెల్లగా వరండా వరకు నడిపించాడు శివరామకృష్ణ. అందరూ వరండాలోకి ప్రవేశించారు. కూర్చోండి నాన్న. చేతిని పట్టుకుని కైలాసపతిని కుర్చీలో కూర్చునేలా చేసింది లావణ్య. నిట్టూర్చాడు కైలాసపతి. నాన్న? ఏమన్నట్లు తలాడించాడు కైలాసపతి. ఆయాసంగా ఉందా? మోకాళ్లపై వారి ఎదుట కూర్చొని దీక్షగా కైలాసపతి ముఖంలోకి చూస్తూ అడిగింది లావణ్య. వారికి ఇరుపక్కల నిలబడిన హరికృష్ణ, శివరామకృష్ణ వారినే పరీక్షగా చూస్తూ ఉన్నారు. ఇక పిల్లలు వాణి, దీప్తి విచారంగా వారందరినీ చూస్తూ నిలబడ్డారు. నాన్న, కొద్దిగా పాలు తాగుతావా? అడిగింది లావణ్య. అలాగే అమ్మా, మెల్లగా చెప్పాడు కైలాసపతి. వెంటనే లేచింది లావణ్య. అమ్మా, నీవు తాతయ్య దగ్గర కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. క్షణంసేపు కూతురు ముఖంలోకి చూసి ఆగిపోయింది లావణ్య. వాణి, దీప్తి ఇంట్లోకి వెళ్ళారు. వదినా, ఏం దీపు, నాయనమ్మ ఎలా చనిపోయింది? వాణి ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూసింది. నాకు మాత్రం ఏం తెలుసే, నేను ఊర్లో లేనుగా, అందరూ అనుకుంటున్నారు వయసు అయింది, వెళ్ళిపోయిందని. పాలను గ్లాసులో ఉంచుతూ చెప్పింది వాణి. కాదు,
మరేమిటి? మా నాన్న కారణంగా. అంటే మా నాన్న మంచివాడు కాదటగా. ఆ దిగులుతో నాన్నమ్మ చనిపోయిందట విచారంగా చెప్పింది దీప్తి. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మా అమ్మ. ఇరువురు వరండాలోకి వచ్చారు. తన చేతిలోని పాల గ్లాసును తల్లి చేతికి అందించింది వాణి. లావణ్య గ్లాసును కైలాసపతికి అందించింది. మెల్లగా తాగునాన్న. కైలాసపతి గ్లాసును అందుకున్నాడు. పాలు తాగడం ప్రారంభించారు. అందరూ వారినే చూస్తున్నారు. పాలు తాగిన గ్లాసును లావణ్య కైలాసపతి చేతి నుండి అందుకొని వాణికి అందించింది. వాణి లోనికి వెళ్ళిపోయింది. దీప్తి ఆమెను అనుసరించింది. ఒరే శివరామకృష్ణ, ఏం పెదనాన్న, పిల్లలందరూ, నా కోడలు బాగున్నారా? మీ ఆశీర్వాద బలంతో అంతా బాగున్నారు పెదనాన్న. కొడుకుల్ని అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపేవాట కదా? అవును పెదనాన్న, ఉద్యోగరీత్యా వెళ్ళారు. రాకపోకలు ఉన్నాయా? సంవత్సరానికి ఒకసారి వచ్చి దాదాపు నెల రోజుల నుండి వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ 2 పర్యాయాలు వచ్చారు. వారి వివాహాన్ని గురించి ఏం ఆలోచన? పెద్దవాడికి మన వాణిని ఇచ్చి వివాహం జరపాలని నా కోరిక పెదనాన్న. హరికృష్ణ, లావణ్యలు ఆశ్చర్యంతో శివరామకృష్ణ ముఖంలోకి చూశారు. అవునరా అమ్మా లావణ్య, అది నా మనసులోని మాట నవ్వాడు శివరామకృష్ణ. ఏమ్మా లావణ్య, విన్నావుగా శివరాముడి కోరికను? మీ దంపతులు ఏమంటారు? మీ మాటను వాడి మాటను మేము ఏనాడు కాదనలేం కదా మామయ్య, చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ. నాన్న, వాణికి ఇంకా చదువు పూర్తి కాలేదుగా. అయిన తర్వాత మా ఈ అన్నయ్య మాట మీద నిలబడితే వాణి వారి కోడలే అవుతుంది నాన్న. సమాజాన్ని చుట్టేసింది పాశ్చాత్య నవనాగరికత. బంధుత్వాలు, బాంధవ్యాలు, విలువలు మారిపోతున్నాయి. ఎన్నో వింతలు వింటున్నాం, పత్రికల్లో చదువుతున్నాం. ఏదేమైనా మనదంటూ మనకు మన పెద్దలు నేర్పిన మంచి సంస్కారాలను మర్చిపోకూడదు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో వింత కథనాలు. వివాహాలు జరిగిన కొద్ది నెలల్లోనే విడాకులు. వాడు ఆ ప్రజాపతి మీ దారికి రాడు కాబట్టి మీ ఇద్దరైనా బంధుత్వాల్ని తెంచుకోకుండా ఇచ్చిపుచ్చుకునే భావంతో మీ జీవితకాలంలో కలిసిమెలిసి ఉండాలనేది నా కోరిక. ఆ శుభకార్యాలను చూసేంత పొద్దు నాకు లేదు, విచారంగా చెప్పాడు కైలాసపతి. పెదనాన్న, ఏమిటా మాటలు? మీరు నిండు నూరేళ్లు బ్రతుకుతారు. మా పిల్లల పెళ్లి మీ ఆధ్వర్యంలోనే, మీ ఎదుటనే జరుగుతుంది అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ. నాన్న, కాసేపు పడుకుంటారా? అడిగింది లావణ్య. అమ్మా, కొందరి భావన ప్రకారం నేనిక్కడికి రావడమే తప్పు. నాకు అటువంటి మాటల మీద నమ్మకం లేదు, అందుకే వచ్చా. మీ అందరి అభిమానం, మాటలు నాకు కొంత శాంతిని కలిగించాయి. ఇక నేను బయలుదేరతానమ్మా. ఆ పిల్లని పిలువు, చెప్పాడు కైలాసపతి. మామయ్య, లోకుల మాటల్ని మనం పట్టించుకోకూడదుగా. మన మీద అభిమానం ఉంటే మనం ఏం చేసినా ఆకాశానికి ఎత్తేస్తారు. మనం గిట్టకుంటే విమర్శలు ప్రారంభిస్తారు. మీ వరకు, మీ దృష్టిలో మీకు ఆ ఇల్లు ఎంతో ఈ ఇల్లు అంతే మామయ్య. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళొద్దు, అభిమానంతో చెప్పాడు హరికృష్ణ. అవునాన్నా, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, ప్రీతిగా చెప్పింది లావణ్య. వద్దు తల్లి, వద్దు, నన్ను వెళ్ళని. అమ్మా దీపు, రారా, ఇంటికి వెళ్దాం. కుర్చీ నుంచి లేచాడు కైలాసపతి. వారి గొంతును విన్న దీప్తి వరండాలోకి వచ్చింది. అంతవరకు వాణితో చదువుల విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. తాతయ్య పిలిచారా? అవునరా, ఇంటికి పోదాం పదా. హరి, నేను పెదనాన్నతో వెళ్ళి ప్రజాపతిని, ప్రణవ్ని పలకరించి వస్తాను అన్నాడు శివరామకృష్ణ. సరే వెళ్ళిరా, వాడేమన్నా అంటే ఆవేశపడకు. శివరామకృష్ణ నవ్వి అలాగేరా అన్నాడు. అన్నయ్య, త్వరగా వచ్చేయండి అంది లావణ్య. సరే అమ్మా. కైలాసపతి, దీప్తి, శివరామకృష్ణ వీధి గేటు వైపుకు నడిచారు. వారి వెనకాలే హరికృష్ణ, లావణ్య గేటు వరకు వచ్చారు. జాగ్రత్త నాన్న అంది లావణ్య. అలాగే అన్నట్లు తలాడించాడు కైలాసపతి. ఆ ముగ్గురు వీధిలోకి ప్రవేశించారు. దారిన వెళ్తున్నవారు కైలాసపతిని చూసి నమస్కరించారు. శివరామకృష్ణ కుటుంబ విషయాలను పరామర్శించారు. ఆ ముగ్గురు వీధి మలుపు తిరిగే వరకు వీధిగేటు వద్ద నిలబడి ఉండిన హరికృష్ణ, లావణ్య, వాణి నిట్టూర్చి లోనికి నడిచారు. 10 నిమిషాల్లో కైలాసపతి, శివరామకృష్ణ, దీప్తి కైలాసపతి నిలయానికి చేరారు. ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు. అమ్మా, పిలిచింది దీప్తి. ఎవరొచ్చారో చూద్దుగానిరా అంది. ప్రణవి హాల్లోకి వచ్చింది.
శివరామకృష్ణను చూసి బోరున ఏడ్చింది. శివరామకృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సమాళించుకొని, ఊరుకో అమ్మా, నిన్ను నీవే సమాళించుకోవాలి. ఈ మామయ్యను జాగ్రత్తగా చూసుకోవలసిన దానవు నీవే కదమ్మా. పిల్లలకు, మామయ్యకు, మీ వారికి ఊరటను, శాంతిని నీ మంచి మాటల వలన కలిగించాలి. దైవాన్ని నిత్యం కొలిచేదానివి, ఆ దైవం మీద ఎంతో నమ్మకం ఉన్నదానివి. నీవు దిగాలు పడిపోతే వీరంతా ఏమవుతారో ఆలోచించమ్మా, మెల్లగా అన్వయంగా చెప్పాడు శివరామకృష్ణ. కైలాసపతి తన గదికి వెళ్ళిపోయాడు. మంచంపై పడుకున్నాడు. దీప్తి, సీతాపతి తల్లి వెనక చేరారు. సమాళించుకున్న ప్రణవి, కూర్చోండి బావుగారు, అక్క పిల్లలు అంతా బాగున్నారుగా అడిగింది. అవునున్నట్లు తలాడించాడు శివరామకృష్ణ. మా తమ్ముడేడమ్మా? మేడపైన వారి గదిలో ఉన్నారు బావుగారు. నేను వచ్చానని వాడికి చెప్తావా అమ్మా? నేను చెబుతాను పెదనాన్న. పరుగున సీతాపతి మెట్లెక్కాడు. తల్లి వెనుక నిలబడి తన్నే చూస్తున్న దీప్తిని చూశాడు శివరామకృష్ణ. దగ్గరకు రమ్మని చేతితో సౌజ్ఞ చేశాడు. వెళ్ళు, పిలుస్తున్నది మీ పెదనాన్నగారు అంది ప్రణవి. దీప్తి బెరుకు ముఖంతో శివరామకృష్ణను సమీపించింది. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని, అమ్మా ఏం చదువుతున్నావు అడిగాడు. ఇంటర్ సెకండ్ ఇయర్. తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నావు? డాక్టర్ చదవాలనుకుంటున్నాను. గుడ్, నీవు తప్పక డాక్టర్వే అవుతావు, అమెరికా వెళ్తావు. ఆ విషయం మీకెలా తెలుసు? నవ్వి, తల్లి, నీ ముఖం మా పెద్దమ్మ ముఖం, ముమ్మూర్తులా నీవు మా పెద్దమ్మవే. అందరూ నేను మా లావణ్య అత్తయ్యలా ఉంటానని అంటారు, మరి మీరు? లావణ్య అత్తయ్య అమ్మగారెవరు? మీ నాని. అవునన్నట్లు తలాడించింది దీప్తి అమాయకంగా. ఆ నాని పోలిక అత్తయ్య, అత్తయ్య పోలిక నీవు. మరి మొదటి స్థానం ఎవరిది? మా నానిదే. అందుకే అన్నాను నీవంతా మా పెద్దమ్మవు అని, నవ్వాడు శివరామకృష్ణ. దీప్తి అందంగా నవ్వింది. ఎంతో ఆవేదనతో అత్తగారి వియోగంతో బాధపడుతున్న ప్రణవి పెదవులపై చిరునవ్వు విరిసింది. సీతాపతి మేడ దిగి వచ్చాడు. ఏడ్రా మీ నాన్న అడిగింది ప్రణవి. నిద్రపోతున్నాడు, లేపాను, వస్తున్నాడమ్మా. ప్రజాపతి మెట్లు దిగసాగాడు. శివరామకృష్ణ అతనికి ఎదురు నడిచాడు. ఏరా దారి తప్పి వచ్చినట్లున్నావు వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి. దారిని మరచినవాడు దారి తప్పడం సహజం, మరవనివాడు ఎన్నటికీ దారి తప్పడరా. నేను నా ఊరి దారిని, నా వాళ్లను మరవలేదురా. ఇదిగో ప్రజా, అమ్మ వెళ్ళిపోయిందని హరి చెప్పగానే ఎంతగానో బాధపడ్డాను. దూరాలు ఉన్నందున అంతిమ చూపులకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చాను, నా వారైన మీ అందరినీ చూడాలని. పెదనాన్నకు వయస్సు మీరింది, వారిని జాగ్రత్తగా చూసుకోరా. ప్రస్తుతంలో వారు ఎంతో బాధలో ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి ఆసరాగా నీవే కదరా నిలబడాలి. వారికి ఒంటరితనాన్ని కల్పించుకు. రోజులో కొంత సమయం వారితో గడుపు. చిన్నవాడికి చెప్పడం నా ధర్మం, చెప్పాను. ఎంతో అభిమానంతో చెప్పాడు శివరామకృష్ణ. ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి. నేను నీకు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేశాన్రా. సంతోషం, నాకు పని ఉంది, బయటకు వెళ్తున్నాను. ఇప్పుడే కదండి బావగారు వచ్చారు. కొంతసేపు వారితో. ప్రణవి మాట పూర్తి చేయకమునిపే నీవు మాట్లాడు. ప్రణవి ముఖంలోకి తీక్షణంగా చూసి ప్రజాపతి వెళ్ళిపోయాడు. అతనిలో మార్పును, మాట తీరును చూసిన శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు. ఆయన పూర్తిగా మారిపోయారు బావగారు, కన్నీటితో చెప్పింది ప్రణవి. అమ్మా, మనిషిలో మార్పు రావడం సహజం. దానికి ఎన్నో కారణాలు. ఈ ఇంట్లో మా పెద్దతల్లి స్థానంలో ఉన్న నీవే నిగ్రహంతో అన్నిటినీ, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. సహనం, శాంతం, వాటిని రెండు కళ్ళుగా భావించాలి. నీకు, నీ పిల్లలకు, వాడికి ఆ దేవుడు తప్పక మేలు చేస్తాడు అన్వయంగా చెప్పాడు శివరామకృష్ణ. దీపు, పద, తాతయ్య ఏం చేస్తున్నారో చూద్దాం అన్నాడు శివరామకృష్ణ. నలుగురు కైలాసపతి గదిలోకి ప్రవేశించారు. వారు నిద్రపోతున్నారు. కళ్ళ నుంచి కారిన కన్నీటి చారికలు చెక్కీళ్లపై కనిపిస్తున్నాయి. నిద్రపోతున్నారు, లేపవద్దు, పదండి మెల్లగా చెప్పాడు శివరామకృష్ణ. నలుగురు వరండాలకు వచ్చారు. అమ్మ దీపు, బాబు సీతాపతి బాగా చదవాలి, గొప్పవాళ్ళుగా కావాలి. అమ్మను, నాన్నను బాగా చూసుకోవాలి, సరేనా? ఆ ఇరువురు పిల్లలు సరే అన్నట్లు తలలో ఆడించారు. అమ్మా ప్రణవి, జాగ్రత్త, మామయ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అందరి ముఖాల్లోకి చూసి కనుసన్నతోనే వెళ్తున్నానని చెప్పి శివరామకృష్ణ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలోకి ప్రవేశించాడు. హరికృష్ణ ఇంటికి చేరి తనకు, ప్రజాపతికి జరిగిన సంభాషణ వారికి వివరించాడు. మరుదినం
ఊరికి బయలుదేరాడు శివరామకృష్ణ. హరి, లావణ్య, పెదనాన్న ముందు వాడి విషయంలో నేను చెప్పింది ఒట్టి మాట కాదు. అది మా దంపతుల నిర్ణయం. మీరిరువురు ఆలోచించుకోండి. మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. అలాగే అన్నయ్య అంది లావణ్య. దంపతులు ఇరువురు స్టేషన్కు వచ్చి శివరామకృష్ణను రైలు ఎక్కించారు. అతను ఎక్కిన రైలు వైజాగ్ వైపుకు బయలుదేరింది. ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.